హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు క్రయ అగ్రిమెంట్ మీద కొన్ని విషయాలు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. క్రయ అగ్రిమెంట్ అంటే ఒక వ్యక్తి ఏదైనా ఆస్తిని కొనదలుచుకున్నప్పుడు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి రాయించుకునే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాయించుకునేదాన్ని క్రయ అగ్రిమెంట్ అంటారు. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది కొన్ని చిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. అగ్రిమెంట్‌కి ఎందుకు అంతా బయట రూ. 100కి రూ. 200 కూడా ఇస్తే రాసేస్తున్నారు. బయట బోలెడంత మంది జనం ఉన్నారు. కొత్తగా మళ్ళీ చాట్ జీపీటీ ఒకటొచ్చింది. మనం ఏదైనా చెప్తే చాలు అదే డెవలప్ చేసి ఇచ్చేస్తుంది. నెట్ సెంటర్‌లోకెళ్తే గూగుల్‌లో కొడితే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. అగ్రీమెంట్ రాయడానికి 100, 200 మించి మీకు ఖర్చవ్వదు సార్. ఎందుకు 1000, 2000 అగ్రీమెంట్‌కి అడుగుతున్నారు అంటున్నారు. అసల అగ్రీమెంట్ రాయడానికి కొన్ని అర్హతలుంటాయి. అసలు అగ్రీమెంట్ రాసేటప్పుడు కొన్ని చట్టపరమైన అంశాలతో పొందుపరిచి రాయకపోతే, ఆ అగ్రీమెంట్ పొరపాటున అమ్మిన వ్యక్తి, కొన్న వ్యక్తికి ఏమన్నా డిస్టర్బెన్స్ కలిగి కోర్ట్‌కెళితే అప్పుడు ఆ అగ్రీమెంటు యొక్క గొప్పతనం అక్కడ మీకు తెలుస్తదండి. అక్కడ అగ్రీమెంటు కోర్ట్‌కెళ్ళిందంటే కోర్ట్‌లో మహా పండితులు, తల పండిపోయిన అడ్వకేట్స్ ఉంటారు. అందులోనూ లూప్ హోల్స్‌ని బట్టి ఆ అగ్రీమెంట్‌ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటది. ఎన్నో డబ్బులు వెచ్చించి కొన్న వ్యక్తి కొన్ని లక్షల రూపాయలతో ఆస్తిని కొని, సరైన రీతిలో మంచి నిష్ణాతులు, మంచి ఎక్స్‌పీరియన్సు, మంచి అడ్వకేట్సు, మంచి డాక్యుమెంట్ రైటర్స్‌తో అనుభవజ్ఞుల డాక్యుమెంట్ రైటర్స్‌తో మీరు అగ్రీమెంట్ రాయించుకోకపోతే, చాలా తీవ్రమైన నష్టానికి మీరు బలవుతారని ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. జై హింద్.